నల్గొండ జిల్లా షీటీం బృందాలు మహిళా రక్షణలో ముందుంటూ ఎలాంటి ఆపద వచ్చినా వెంటనే స్పందిస్తూ రక్షణ కల్పిస్తుందని, మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిధిలో మార్చి నెలలో మొత్తం 12 ఫిర్యాదులకు రాగా వాటి విచారణ అనంతరం 9 కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. నల్గొండ జిల్లా షీటీం బృందాలు మహిళా రక్షణలో ముందుంటూ ఎలాంటి ఆపద వచ్చినా వెంటనే స్పందిస్తూ రక్షణ కల్పిస్తుందని, మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిధిలో మార్చి నెలలో మొత్తం 12 ఫిర్యాదులు రాగా వాటి విచారణ అనంతరం 9 కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో షీటీం బృందాలు జిల్లా వ్యాప్తంగా జనసమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కళాశాలలు, మార్కెట్, షాపింగ్ మాల్స్ ఇలా ప్రతి చోట డేగ కళ్ళతో పర్యవేక్షణ చేస్తూ లైంగిక వేధింపులు, ఈవ్ టీజింగ్ మొదలు ప్రతి అంశంలో మహిళలకు ధైర్యాన్ని కల్పిస్తూ నిరంతరం ముందుకు సాగుతూ మన్ననలు అందుకుంటున్నాయి. నల్గొండ షీటీమ్స్ బృందాలు రక్షణ కల్పించే విషయంలోనే కాదు, మహిళలు నేరుగా పోలీస్ స్టేషన్లకు రావాల్సిన అవసరం లేకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ డయల్ 100 ద్వారా పోలీస్ శాఖ విడుదల చేసిన QR కోడ్ స్కానింగ్ పద్ధతిలో వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదు చేసే అవకాశాన్ని మహిళలకు కల్పించి నిరంతరం షీటీమ్స్ వారి వెన్నంటే నిలిచేలా ముందుకు సాగుతున్నాయన్నారు. సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి వాటి ద్వారా పరిచయం పెంచుకోవడం, ఫోటోలు తీసుకొని మోసం చేస్తున్న కేసులు, వాట్సాప్లో ఫోటోలను స్క్రీన్ షాట్ తీసుకొని వాటిని మార్ఫింగ్ చేసి వెంటనే ఆ అమ్మాయికి పంపి బ్లాక్మెయిల్ చేస్తున్నారని, అందువల్ల మహిళలు, యువతులు, అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.